ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సూటిగా ఈరోజు దేవుని మాటలు కొద్ది మాటలని ఉంచుకుంటుండగా దేవుని బిడ్డలారా సరదాగా వినాలని మనవి. ప్రపంచంలో ఈ భూ సంబంధమైన వాటి కొరకు ప్రతి ఒక్కరు కూడాను ఆకలాడుతున్నారు. ప్రతి ఒక్క మనిషి కూడా భూమి మీద ఏదో సంపాదించుకోవాలని చాలా ప్రయాసపడుతున్నారు. అంతా ఇంత ప్రయాస కాదు. అంటే నిశ్చిక్గా మానం మర్యాద నిలిచి ఎవరు ఏమనుకున్నా మనకు పర్వాలేదు, మనం బ్రతికిందే మనకు కావాలి అనే విధంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు ఎలాగో దేవుని వచ్చుకు రారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మంచి అనేదాన్ని మాట్లాడుతూ మంచిని పాటించకపోతే ఇక్కడ ఏమి లాభాలు లేవు. యేసుక్రీస్తుని వెంబడించే ప్రతి ఒక్కరు కూడా ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ మంచిని వెంబడించే వారికి ఏమి లాభాలు లేవు. అన్నీ కూడా నిష్ఠూరాలు, నిందులు, అవమానాలే. మీరు క్రైస్తవులుగా వస్తున్నారంటే క్రీస్తులకి మీకు నిందులు, అవమానాలే. కారణం ఏమంటే నువ్వు మంచి చెప్తే ఎవరికి పడదు. నువ్వు ప్రతి ఒక్క మంచి మాటని వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే అది తీసుకోకపోగా నిన్ను బ్రతికించి నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఎప్పుడు నువ్వు వీడు వచ్చినవాళ్ళను మాకు నీతులు చెప్తూ ఉంటాడని నిన్ను తిరస్కారం చేస్తారు, కానీ నీ మాటలను అంగీకరించరు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు క్రైస్తవులుగా దేవునిలోకి వచ్చిండేది సమాజంలో ఏదో 4 రాళ్ళు వెనక్కి వేసుకుందాము, ముందరికి వేసుకుందాం, పక్కకి వేసుకుందాం అని కాదు. ఈ 4 రాళ్ళు మన ఎద మీద ఎవరు వేయకోకుండా మనము నలుగురికి మంచి చేయాలనే వచ్చినాం. మనం ఎత్తుకొని పోయేది ఏం లేదు. యోబు అంటాడు, మనము ఏది తీసుకోరాలేదు, మనం ఏది తీసుకొని పోయేది లేదని. క్రైస్తవుడు అలాగనే బతకాలి. ఎందుకు బతికినా మనం ఏం తీసుకురాలే, ఏమో తీసుకొని పోలేము. దేవుడు ఇస్తున్నాడు, అకస్మాత్ లాస్ అయినప్పుడు దేవుడు వెనక్కి తీసుకుంటాడని సంతోషంగా దేవునికి మహిమ చెల్లించాలి. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్న ఆయన నామంకే శుచి కలుగునుగాక అని. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ భూలోకములో మనము క్రీస్తుని వెంబడిస్తున్నది ఆస్తి ఐశ్వర్యాల కొరకు కాదు, పరలోకము కొరకు, మంచి పేరు కొరకు, కుటుంబంలో నీతి నిజాయితీల కొరకు, కుటుంబంలో మన బిడ్డలు, మన భార్య బిడ్డలు ఐక్యత, శాంతి, సమాధానాలతో ఉండడం కొరకు. అది కాకోకుండా ఏదో సంపాదించుకోవాలని వచ్చి ఉంటే వద్దు. క్రీస్తులో నువ్వు ఉండటి కన్నా వెనుకపోవడమే మేలు. నువ్వు వచ్చినదే పరలోక రాజ్యం అయితే దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.